అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము. అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకు అంత కనెక్ట్ అయింది? ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు. ఓకే, పోని ఇంకో కోణంలో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయనది తప్పుగా భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారనేది కొంతగా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది. మీరు ఆ కాల్ రికార్డులో అమ్మాయి మాట్లాడుతుంది సుమలత గారా. సో అంటే అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూర్చి చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగాన్ని ఈవిడ్ని. సరే బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి డ్యాన్సర్ ఆవిడ, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఇవన్నీ అసార్టెడ్గా దొరికిన ఇవన్నీ కూర్చి చూస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినవి, తర్వాత ఈ కాల్ రికార్డ్స్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు. ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి. మామూలుగా మనకి మన తెలుగులో చాలామంది వస్తుంటారు, ఒక తల్లి కూతురు ఎప్పుడు తల్లి వస్తుంటారు. సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటారు సార్, సేఫ్టీ పర్పస్. బట్ ఈవిడప్పటికి మైనర్. మరి అలాంటి మైనర్ తోటి ఢీ జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి? ఇప్పుడు తల్లి చెప్పిందే కదా, అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అదుపాజ్ఞలోనే కదా పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, నాకు ఒక ఫిల్మీ క్రిటిక్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢీ జోడీలో 18 years ఎబోనే కానీ 18 years బిలో వాళ్ళని తీసుకోరని తెలిసింది కదా. నా దగ్గర అది పాంప్లెట్ కూడా ఉంది, అది 18 to 24. 18 to 24 కదా. అప్పుడు తను మైనర్ కాదు కదా, మేజరే కదా మరి. కదా కదా కాదు అని వీళ్ళు చెప్తున్నారు. మేము మేజర్లో కాము, ఎందుకంటే ఇప్పుడు కేసు అవసరం కాబట్టి చెప్తున్నారా, లేకపోతే వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, ఢీ జోడీ వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, అది తేలాల్సి ఉంది. సరే ఏదైనా కూడా ఆవిడ చిన్నపిల్ల, ఆ టైంకి 18 ఏళ్ళ లేకపోతే 16 ఏళ్ళ ఏదైనా సరే చాలా చిన్నపిల్ల. ఆవిడతో ఢీ జోడీలో డ్యాన్సులు మీరు చూసారా? ఆ సోమేష్, నేను కొన్ని చూశాను, సోమేష్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్సుల్లో అంటే వల్గర్ అనే వర్డ్ వాడలేదు కానీ సెడక్టివ్ అనే వర్డ్ అయితే ప్రియమణి గారు వాడారు. కొంతమందికి అది వల్గర్గా కూడా అనిపించుండొచ్చు. బట్ ఆవిడ మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏమన్నా అలా అనిపించిందా నాకు కాదు కదా, డైరెక్ట్గా ప్రియమణి గారే అన్నారు కదా. సెడక్టివ్ అంటే ఏంటి? అవతల వాళ్ళు కామ రేపెట్టు రెచ్చగొట్టేట్టు డ్యాన్స్ చేయడం అనేది సెడక్షన్ అంటారు. అటువంటి డ్యాన్స్ చేసామని వాళ్ళే అన్నారు. అటువంటి డ్యాన్సులు చిన్నపిల్లతో ఎలా చేస్తారు ఇఫ్ షీఈ్ మైనర్? సో ఏదైనా సరే వాళ్ళ అమ్మకి కూడా ఈవిడ్ని ఏదో రకంగా ఏదైనా సరే అంటే తప్పుడు దారిలో వెళ్ళైనా సరే, ఎందుకు అని నేను మళ్ళీ చెప్తాను, తప్పుడు దారి ఎందుకంటే 18 ఏళ్ల పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి అనే ఒక కోరిక, విచ్ ఈస్ ఇది అడ్డదారా కాదా? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా వెళ్ళి ఉండాలి, లేకపోతే ఎవరన్నా ప్రలోభ పెట్టైనా వెళ్ళి ఉండాలి, ఏదో ఒకటి చేసి అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో ఆ అమ్మాయి చేత ఇల్లీగల్ డ్యాన్సులు చేయించారు. సో అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది. ఏమిటి? ఏదైనా సరే మాకు కెరీర్ ముఖ్యం, కెరీర్ కోసం మేము అడ్డదారులు తొక్కడానికి అక్కడ సంశయించలేదు అనేది అర్థమవుతుంది. అంతే కదా. వాళ్ళ మదరు ఆపాల్సిన ఆవిడే, వద్దమ్మా తప్పమ్మా అలాంటి డ్యాన్సులు నేను పంపించనమ్మా అని చెప్పాల్సిన ఆవిడే ఓకే అందా? లేదు ఈవిడ బలవంతంగా నేను వెళ్తాను అంటే ఆపాల్సిన బాధ్యత మైనర్గా ఉన్నప్పుడు తల్లిది కాదా? వదిలేండి. దీంతో జానీ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా తల్లి పట్టించుకోలేదా? మరి 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేశారు? చెప్పనా? మాస్టర్ని పెళ్లి చేయించుకోవడం ఎలాగైనా సరే మాస్టర్తో ఈవిడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. మరి ఫస్ట్ భార్య ఆయన మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా 2 పెళ్ళి కూడా ఆయన చేసేయండి అంటే, ఏమా అంత ఈజీగా ఉందా మీకు? ఏదో మొత్తం చెప్పింది మీకు అందరికీ ఇట్లాగే కనబడుతుంటుంది, ఇస్లాం అంటే ఎంతమంది ఏం చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పానే, అలా ఇజాజత్ ఇదైతే అమ్మా మీకే ఎవరికైనా సరే, అమ్మాయికి 12 సంవత్సరాల లైఫ్, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆ అమ్మాయికి పోయి సౌతాన్గా చేస్తానంటే ఆ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందా? మీరైనా ఒప్పుకుంటారా? రేపు మీ ఆయన బదులు మీ ఆయన ఇంకో అమ్మాయిని చేసుకుంటానంటే ఆయన గట్టిగానే అడిగారు.
సరే ఇదేంటంటే బేసికల్లీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కెరీర్ సెట్ అని చెప్పే కోణంలో వాళ్ళు ఆలోచించుంటొచ్చేమో. సో ఇక్కడ ఫైనల్ గా ఎటు తిరిగినా కానీ ఇక్కడ కెరియర్ ఒక్కటే కనబడుతుంది కదా. కనబడుతుంది. సో అది ఫస్ట్ యాటిట్యూడ్ అది మనకి. అంతెందుకమ్మా, మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి, నాకు నా కెరీరే ముఖ్యం, నాకు సొసైటీతో పని లేదు, ఎవరేమనుకుంటే పని లేదు అంటే ఒక కొంప కూల్చైనా సరే, సుమలత గారు వాళ్ళ పిల్లలు ఏమైనా అనాథలైపోయినా అందరిని వదిలేసి వచ్చినా సరే, ఇంకోటి కూడా రెండో భార్యగా వెళ్ళాలనుకోవడం వేరు, మొదటి భార్యని పిల్లల్ని దూరం చేసి ఉండాలనుకోవడం వేరు. ఆయన ఆవిడ కలిసి సినిమాకి వెళ్ళిన, లేకపోతే ఒక డిన్నర్కి వెళ్ళిన రగిలిపోయేది. సాక్ష్యం ఉంది నా దగ్గర. బర్దాష్ నయ్యోరా మీరు బేటీకో అంటది వాళ్ళమ్మ. అలా ఎలా చేస్తారు? అదేంటమ్మా, ఆయన వాళ్ళ భార్యతోనే కదా వెళ్తున్నారు. అదే కదా. అంటే ఏంటి, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఈవిడితోనే ఉండాలనా? అంటే పొద్దున ఒకవేళ ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ పిల్లలు అనాథలు ఇంకా. ఓకే. సో అలా అది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఐ హ్యావ్ రికార్డ్. ఇప్పుడు బయట పెట్టలే నేను. కాకపోతే వాళ్ళ అమ్మాయినా ఎలా చెప్తుంది సార్? తనకు కూడా పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, ఒక లవ్ అనేది తెలుసు కదా వాళ్ళ మదర్కి. అంటే లవ్ అనే దానికంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసు కదా. సో వాళ్ళ అమ్మాయి అలా చేసినప్పుడు భార్యాభర్తలు అంటే అలాగే ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ చెప్పాలి కదా. అమ్మ వాళ్ళు అదే అంటున్నాను, అది మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు చేస్తారు ఆ సెన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. వాళ్ళకి కెరీర్ కోసం వచ్చారని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా, ఉత్తరప్రదేశ్ నుంచి. సో అదే అంటున్నా కదా, నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారని కూడా అన్నారు ఆవిడ. సౌత్లో ఇలాగే ఉంటారు, మీరు చెప్పినట్టుగానే అడుగుతారు ఖచ్చితంగా. ఏ తల్లి అయినా ఇలాగే చెప్తుంది, వెళ్ళమ్మా అండర్ ఏజ్లో వెళ్ళిపోయి ఇట్లాంటి డ్యాన్స్లు చేయని చెప్పి ఏ తల్లి చెప్పదు ఇక్కడ. అదే కదా. సో నార్త్ వేరు సౌత్ వేరు ఈ మాట్లాడుతున్నానంటే, నువ్వు సౌత్కి రా కానీ సౌత్ కావద్దు. సో ఇలా ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ఏదో రకంగా పెళ్లి చేసుకుని వీళ్ళమ్మ కూతుళ్ళు ఇద్దరు చేస్తూ ఉన్న టైంలో మేబీ ఆయన సరే ఇంకేం చేస్తాము, ఇంత దూరం వచ్చేంత రిలేషన్లో సరే చేసుకుందాం అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్లో వెళ్ళే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆవిడికి తెలిసిపోయింది, సుమలత గారికి తెలిసిపోయింది ఏదో రకంగా. అంటే ఇది ఆవిడ చెప్పిన మాటలు కాదు, ఈవిడ చెప్పిన మాటలే. ఎవరు, సృష్టి వర్మ అన్న మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. అక్కకి తెలిసిపోయిందన్న ఇంకేం చేయాలి అని చెప్పి. సో మేబీ ఆవిడ వచ్చి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఏ ఆవిడ మాత్రం ఊరుకొని ఉంటుంది? ఆవిడ కొట్టింది అందుకు కాదని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు మీకు తెలుసు కదా. ఎందుకు? పెళ్లి చేసుకోమని కొట్టిందని చెప్పి. పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారమ్మా? నా మొగుడిని పెళ్లి చేసుకోవే, నా మొగుడిని పెళ్లి చేసుకుని ఏ ఆడదన్నా కొడతా? అంటే ఈ రిలేషన్ వద్దు, పెళ్లి చేసుకోవడం, నా మొగుడికి నీ వల్ల పరుగు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే చెప్పారు. చెప్పేది వాళ్ళు చెప్పొచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా నా మొగుడిని పెళ్లి ఎందుకు అంటారు సార్? ఏ ఆడదైనా సౌతం తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటారు. ఏ ఆడది అనుకోదు, భర్త జోలికి వస్తే ఏ ఆడదైనా చెప్పుతోనే కొడుతుంది. అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. దాన్ని కూడా ఇదిగో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంట. పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా? సరే, ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం. అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే, ఇంకా సరే చేసుకుందాం, ఎట్లా మా మతంలో చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి, ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది, వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకొని అన్ని బాగుంటాయి. కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి అనుకుంటారు చాలా మంది. పొసెసివ్నెస్ ఒకటిను, ఇంకొకటి ఏంటంటే గౌరవం. ఫ్యామిలీ అత్తమామలు అందరూ ఉన్నప్పుడు ఇదేంట్రా ఇట్లా అనేది అంటే యూత్గా ఉన్నప్పుడు మనం అదే. బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ టైంలో ఒకవేళ నువ్వు కనుక ఈ సోమేష్తో నువ్వు చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో అలాంటి డ్యాన్స్లే మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ కాదు, ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేడు కదా కొంతమంది. అందులో పెద్ద మాస్టర్ కదా ఆయన. మీ ఆవిడ ఎలా ఉంటుందిరా, మీ ఆవిడ ఇలా సూపర్ రా అది అన్నాడు అనుకుని ఎవడన్నా, లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు, ఇది మనుషులు మీద పడిపోయి అటు కాళ్ళు వేసి ఇటు కాళ్ళు వేసి పట్టుకొని ఇలాంటి డ్యాన్స్లు అన్నీ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు. కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి. పెళ్ళైన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టునే ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారో అలాగే మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి మనమే ఉందాం
అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం. అప్పుడు ఏమైంది, ఊరి నాయన ఏదో అనుకుంటే కొండనాలకి మంది ఇస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది, నేనేదో పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈయన ఇంట్లో తీసుకు వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి? ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి వచ్చాను నేను. ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు, నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు, మా కెరీరే ఇంపార్టెంట్. అదే చెప్పారు మళ్ళీ, నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకొద్దు, నాకు పెళ్లి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.